హాయ్ అండి. నమస్తే. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసే పలావ్ కాకుండా ఈసారి పుదీనాతో ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా అయితే బాస్మతి బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకుని ఒక గిన్నెలో పోసుకొని నీళ్లు పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడిగిన తర్వాత నీళ్లు పోసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక అంగుళం ముక్క అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కోసుకుని 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా ఒలుచుకొని కాగిన నూనెలో వేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయను కూడా బారుగా కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకుని వీటిలన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసినట్లయితే మనం పుదీనా వేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక కప్పు పుదీనాని శుభ్రంగా కడిగేసుకుని ఒక కప్పుడు పుదీనాని వేసుకోవాలి. పుదీనాని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పుదీనా వెంటనే వేగిపోతుంది కాబట్టి బాగా వేయించాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు కొత్తిమీరను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీ పెట్టుకుని ఆ బాండీలో కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక యాలక్కాయ వేసి 3 బిర్యానీ ఆకులు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఈ మసాలా దినుసుల్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకుని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం బియ్యం ఒక గ్లాస్ పోసుకున్నాం కదా, ఆ బియ్యానికి తగ్గ నీళ్ళు 1.5 గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఈ పేస్ట్లో వేసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని ఈ ఎసరులో వేసేసుకోవాలి. బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేదాకా అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత మనకి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సగం బద్ద నిమ్మ చెక్కని ఈ పలావ్లో పిండుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేసిన తర్వాత ఇంకా వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఈ పుదీనా పలావ్ని తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పలావ్లోకి ఎటువంటి రైతా గిని కూర గిని అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలాగే ఉత్తిదే తినేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ ఈ పుదీనా పలావ్ని తయారు చేసుకుని తింటారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఈ పలావ్ని తయారు చేసి మీకు ఈ పలావ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.